బిగ్ బాస్ సీజన్ 9లో శుక్రవారం ఊహించిన ట్విస్ట్ జరిగింది. ఈ వారం అసలు నామినేషన్లో లేని ఒక కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లారు. ఇంతకీ అసలు ఏం జరిగింది అంటే, బిగ్ బాస్ ఇచ్చిన ఫ్రూట్స్లో బ్లూ సీడ్ అందుకున్న వారికి ఇంటి నుంచి మెసేజ్, బ్లాక్ సీడ్ అందుకున్న వారికి ఇమ్యూనిటీ టాస్క్ ఇవ్వగా, రెడ్ సీడ్ అందుకున్న వారు హౌస్లో నుంచి ఒకరిని ఎలిమినేట్ చేసే, అంటే ఇంటి నుంచి బయటకు పంపించే ఛాన్స్ ఉందన్నమాట. ఈ క్రమంలో వాళ్ళంతా మెజారిటీ పీపుల్ సంజనాకే ఓటేశారు. సంజన వల్ల ఇంట్లో అనవసరమైన గొడవలు వస్తున్నాయని, దొంగతనాలు చేస్తూ హౌస్మేట్స్ని ఇబ్బంది పెడుతుందని హరీష్ అన్నారు. ఇక రాము రాథోడ్, డీమాన్ పవన్, కళ్యాణ్ కూడా దానికి ఓటేశారు. ఇక ఫలితంగా ఉన్న ఫలంగా సంజనాని హౌస్ నుంచి బయటకు పంపించాడు బిగ్ బాస్. అయితే అసలు సంజన ఈ వారం నామినేషన్లో లేదు. ఆమె కన్నా హౌస్లో అనవసరమైన క్యాండిడేట్స్ ఉన్నారు. అప్పుడు ఆమెను ఎలా ఎలిమినేట్ చేస్తారని ఆడియన్స్ అంటున్నారు. అంతేకాదు, ఆడియన్స్ చేత ఎలిమినేట్ అయితేనే అది కన్ఫర్మ్ ఎలిమినేషన్. అలా కాకుండా ఈ హౌస్మేట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేషన్ అంతా కూడా బిగ్ బాస్ ఆటలో భాగమే అని తెలిసిందే. సో సంజనాకి సీక్రెట్ రూమ్కి పంపిస్తారు. అయితే సంజన ఎలిమినేషన్ అనగానే ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అయ్యారు. ఇన్ని సీజన్లు చూస్తున్నా కూడా ఇలా మిడ్ వీక్ ఎలిమినేట్ చేసిన వారు సీక్రెట్ రూమ్కి వెళ్తారని ఇమాన్యుయల్కి తెలియదా, అంత ఎమోషనల్ ఎందుకంటూ కొందరు అంటున్నారు. ఏది ఏమైనా మిడ్ వీక్లో ఒక కొత్త కంటెస్టెంట్ హౌస్లోకి రాగా మరో కంటెస్టెంట్ బయటకు వచ్చారు. దివ్యానికిత హౌస్లోకి ఎంటర్ అవ్వగానే హౌస్లో కొన్ని మార్పులు అయితే జరిగాయి. ఇంకా చాలా మార్పులు జరిగేలా ఉన్నాయి. ఆమె కామనర్స్కి బయట వాళ్ళు ఎలా పోర్ట్రే అవుతున్నారన్న విషయాన్ని చెప్తుంది. అయితే మొత్తానికి సీజన్ 9 ఎపిసోడ్లో ఆడియన్స్ అంతా కూడా ఎంగేజ్ అయ్యేలానే కంటెంట్ నడిపిస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 9లో సంజనాని హౌస్మేట్స్ ఎలిమినేట్ చేసిన ఈ వారం నామినేషన్లో ఉన్న 7గురిలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారన్నది ఇంట్రెస్టింగ్గా మారింది.